కాకినాడ భానుగుడి సెంటర్లో వేయించేసి ఉన్న శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత భానులింగేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక సోమవారం సందర్భంగా ఆలయంలో స్వామివారికి ఏకాదశ మహారుద్రాభిషేకాలు ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. కాకినాడ భానుగుడి సెంటర్లో వేయించేసి ఉన్న శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత శ్రీ భానులింగేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్తీక మాసం 4వ సోమవారం పురస్కరించుకుని తెల్లవారుజాము నుండి అశేషంగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. తెల్లవారుజాము 4 గంటలకు తొలి అభిషేకం జరిపించారు. ఆలయ ప్రధాన అర్చకులు హరిప్రసాద్ శర్మ వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ పాలు, పెరుగు, తేనె, ఆవు నెయ్యి, గంధం, విభూతి, సుగంధ ద్రవ్యాలు, పంచామృత అభిషేకాలు, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. పూజలో పాల్గొన్న భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. కార్తీక మాసం సందర్భంగా అశేషంగా తరలివచ్చిన మహిళలు, భక్తులు రావి చెట్టు, ఉసిరి చెట్ల వద్ద దీపాలు వెలిగించారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ చైర్మన్ కేళంగి వెంకట శివప్రసాద్, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు అన్ని ఏర్పాట్లు చేశారు. కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో స్వాములు భవానీమాల ధరించిన భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ కేళంగి వెంకట శివప్రసాద్ దాతలు పాల్గొని స్వాములకు, భక్తులకు భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా చైర్మన్ కేళంగి వెంకట శివప్రసాద్ మాట్లాడుతూ కార్తీక మాసం పురస్కరించుకుని 4 రోజుల పాటు ఆలయంలో స్వాములు, ఆలయానికి విచ్చేసే భవానీలు, భక్తులకు దాతల సహకారంతో మహా అన్నప్రసాద వితరణను చేపట్టినట్లు వెల్లడించారు. అందులో భాగంగా ఉదయం ప్రసాదాన్ని ఆలయ భక్తుడు రాంబాబు రెడ్డి దేవాదాయ ధర్మాదాయ శాఖ అందించారు. దాతలు మేళం వెంకటరమణ వారి కుటుంబ సభ్యులు సౌజన్యంతో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు దేవి జయలక్ష్మి, తెలగాని వాణి, సునీత, ఉమామహేశ్వరరావు, కొమ్మన సత్యనారాయణ, పెన్నమ్మరెడ్డి, బుజ్జి, తోటకుమార్, పేపకాయల శ్రీనివాస్, అరికెల శివాజీ, జువ్వల ప్రకాష్, వెలమనాయుడు, ముమ్మడి త్రిమూర్తులు, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. మరీ ముఖ్యంగా ఇక్కడ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన మన కాకినాడ సిటీ వనమాడి వెంకటేశ్వరరావు గారికి నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసి మొత్తం అందరినీ కూడా దగ్గరుండి ఇక్కడ చూసుకోమని మాకు బాధ్యతలు అప్పచెప్పడం వల్ల మేము అందరం కూడా దగ్గరుండి క్యూ లైన్లు అన్ని ఏర్పాటు చేసి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఈవో గారు మేము క్యూ లైన్లు ఏర్పాటు చేసి ముఖ్యంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉదయం ప్రసాదం తెల్లవారుజాము నుంచి ప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈరోజు 4వ సోమవారం సందర్భంగా మేళం వెంకటరమణ గారు ఈరోజు అన్నప్రసాదం దగ్గర 1500 మందికి అన్నప్రసాదం చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం కూడా చాలామంది భక్తులు వచ్చి దీపాలు వెలిగించుకుని సాయంత్రం కూడా చాలామంది ఇక్కడ పూజ కూడా చేస్తారు. ఈరోజు 4వ సోమవారం సందర్భంగా ఘనంగా విశేషంగా ఇక్కడ భానులింగేశ్వర స్వామి ఆలయంలో చాలా వరకు సంతృప్తిగా జరిగిందని చెప్పేసి